అసలు సిమెంట్, ఇసుక, ఉక్కు లేకుండా అయోధ్య రామ మందిరాన్ని ఎలా నిర్మించారో ఇప్పుడు చూద్దాం. రామ మందిర నిర్మాణానికి పునాది వేసే సమయంలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. అయోధ్యలో భూసార పరీక్ష నిర్వహిస్తే అక్కడ భారీ కట్టడాలు నిర్మించేందుకు అనువుగా లేదని తేలింది. అడుగు భాగమంతా ఇసుకతో ఉండడమే ఇందుకు కారణమని అన్నారు. దీంతో నేషనల్ జియోగ్రాఫికల్ సర్వే, ఐఐటి ఢిల్లీ, గువాహతి, చెన్నై, రూకే, ముంబై, ఎల్ఎన్టీకి చెందిన నిపుణులు అంతా కలిసి దీనికో పరిష్కారం ఆలోచించారు. పునాది వేయడానికి ముందు భూమి లోపల దాదాపు 14 మీటర్ల దాకా తవ్వి ఇసుకని పూర్తిగా తొలగించారు. పునాది కోసం రాళ్లను సిద్ధం చేసేందుకు రోల్డ్ కాంపాక్ట్ కాంక్రీట్ ఉపయోగించి 56 పొరలతో కాంక్రీట్ మిక్స్ తయారు చేసి వేశారు. ఇది రోజులు గడిచే కొద్దీ రాయిగా మారుతుంది. ఈ రాళ్ల మీదే ఆలయ పునాదిని నిర్మించామని శ్రీరామ జన్మభూమి ఆలయ తీర్థ క్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ తెలిపారు. దాదాపు 1000 ఏళ్ల పాటు రామాలయానికి ఎలాంటి రిపేర్లు రావు అంటున్నారు. సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అధికారులు 1000 ఏళ్లు కాదు 2500 ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా ఉంటుందని భరోసా ఇస్తున్నారు.